హలో అండి. డైలీ న్యూరాలజీ ఓపీడీలో చాలా పేషెంట్స్ తల తిరుగుతుందని, చక్కెర వస్తుందని, కళ్ళు తిరుగుతున్నాయని కంప్లైంట్స్తో వస్తుంటారు. జనరల్గా దీనిని మనం వర్టిగో అంటాము. వర్టిగో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సెంట్రల్ వర్టిగో, సెకండ్ వన్ పెరిఫరల్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో బ్రెయిన్లో స్ట్రోక్ వల్ల కానీ, ట్యూమర్స్ కణుతుల వల్ల కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెంట్రల్ వర్టిగో ఈజ్ డేంజరస్, మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సెంట్రల్ వర్టిగో ఉన్న పేషెంట్స్లో కంపల్సరీ ఎంఆర్ఐ చేయించి దాని రీజన్ ఏంటో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. పెరిఫరల్ వర్టిగో అనేది జనరల్గా చెవిలో ప్రాబ్లం వల్ల కానీ, వెస్టిబ్యులర్ యాపరేటస్లో ప్రాబ్లం వల్ల కానీ రావడం జరుగుతుంది. ఇది సడన్గా హెడ్ పొజిషన్ మార్చినప్పుడు, సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ పడుకొని లేస్తున్నప్పుడు కానీ, కూర్చొని లేస్తున్నప్పుడు కానీ, హెడ్ మూమెంట్స్ సడన్గా చేసినప్పుడు కొన్ని సెకండ్స్ ఇట్లా ట్రూ స్పిన్నింగ్ సెన్సేషన్ ఉండి తగ్గిపోతుంది. సో పెరిఫరల్ వర్టిగో మనం పేషెంట్స్ సిమ్టమ్స్ చూసి కొన్ని పొజిషనల్ టెస్ట్ చేయించి మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని టెంపరీగా కొన్ని మెడికేషన్స్, లాబ్రిన్ సెడేటివ్స్ పెట్టడం జరుగుతుంది. దానితో పాటు పేషెంట్స్ రెగ్యులర్గా వెస్టిబ్యులర్ అడాప్టివ్ ఎక్సర్సైజెస్, రిహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాన్ని మనం కొన్ని వారాల పాటు మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే ఆ సిమ్టమ్స్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి న్యూరాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా పేజ్ని తప్పక ఫాలో చేయండి. థ్యాంక్ యూ.